అందరికీ నమస్కారం. మేనేజ్మెంట్ ప్రపంచంలో గొప్ప స్థాయికి వెళ్లాలనే ఆలోచన ఉందా? ఆ ప్రయాణంలో ఎంబీఏ, పీజీడీఎం అనేవి రెండు చాలా ముఖ్యమైన దారులు. అసలు ఈ రెండిటి కథేంటి, వీటి ద్వారా ఎలాంటి అవకాశాలుంటాయి అనే విషయాల గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఒక పెద్ద కంపెనీకి మేనేజర్ అవ్వాలని, కార్పొరేట్ ప్రపంచంలో ఒక లీడర్గా ఎదగాలని, లేదా ఎవరికిందా పనిచెయ్యకుండా స్వంతంగా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాలని ఇలాంటి కలలు చాలామందికుంటాయి కదూ. ఈ కలల్ని నిజం చేసుకునే దారుల్లో ఎంబీఏ, పీజీడీఎం చాలా కీలకమైనవి. సో ఈరోజు మన ప్రయాణంలో 4 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఫస్ట్, ఎంబీఏకి పీజీడీఎంకి తేడా ఏంటో అర్థం చేసుకుందాం. నెక్స్ట్, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత అసలు బీ-స్కూల్ లోపల లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుని ఫైనల్గా ఎలాంటి కెరియర్ అవకాశాలు, జీతాలుంటాయో మాట్లాడుకుందాం. సరే, మొదటగా చాలామందికి కన్ఫ్యూజన్ ఉండే ఈ రెండు కోర్సుల మధ్య ఉన్న తేడాలేంటో స్పష్టంగా తెలుసుకుందాం. సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఈ బేసిక్స్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ప్రాపర్ డిగ్రీ. దీన్ని ఎక్కువగా ఏదైనా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే కాలేజీలో అందిస్తాయి. మరోవైపు పీజీడీఎం విషయానికొస్తే ఇదొక డిప్లొమా. దీనిని ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆమోదిస్తుంది. స్వతంత్రంగా నడిచే ఇన్స్టిట్యూట్సు దీన్ని అందిస్తాయి. అయితే ఇక్కడొక విషయం ఉంది. ఒకవేళ ఆ ఇన్స్టిట్యూట్కి ఏఐయు అంటే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ గుర్తింపుంటే ఈ పీజీడీఎం కూడా ఎంబీఏ డిగ్రీతో సమానం. సో సింపుల్గా తేడా ఏంటంటే ఎంబీఏ డిగ్రీలను యూనివర్సిటీలిస్తాయి కాబట్టి వాటిని యూజీసీ కంట్రోల్ చేస్తుంది. అదే పీజీడీఎంని ఆటోనామస్ అంటే స్వతంత్ర సంస్థలిస్తాయి. వాటిని ఏఐసిటిఈ కంట్రోల్ చేస్తుంది. ఈ యొక్క పాయింట్ అర్థమైతే చాలు, చాలా వరకు కన్ఫ్యూషన్ క్లియర్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు ఈ కోర్సులో ఎలా చేరాలో చూద్దాం. అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి ఏం కావాలో తెలుసుకుందాం. ఇదే బిజినెస్ స్కూల్లోకి మన ఫస్ట్ స్టెప్. అడ్మిషన్ కోసం కొన్ని బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఫస్ట్, ఏదైనా సరే ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అందులో కనీసం 50% మార్కులు తెచ్చుకోవాలి. ఒకవేళ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇక ఐఐఎమ్స్ లాంటి టాప్ కాలేజీల్లో సీట్ రావాలంటే మాత్రం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా ప్లస్ అవుతుంది. మొత్తం అడ్మిషన్ ప్రాసెస్ని మనం ఒక 3 స్టెప్స్గా చూడొచ్చు. 1, కావలసిన అర్హతలు సంపాదించడం. 2, ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అదరగొట్టడం. 3, మన లక్ష్యాలకు సరిపోయే మంచి బీ-స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విషయానికొస్తే క్యాట్ చాలా ముఖ్యం. ముఖ్యంగా ఐఐఎమ్స్ మరియు ఇండియాలోని ఇతర టాప్ కాలేజీలకు. ఎక్స్ఎల్ఆర్ఐ లాంటి వాటికి ఎగ్జాట్ రాయాలి. ఒకవేళ విదేశాల్లో చదవాలనుకుంటే జీమాట్ స్కోర్ కీలకం. ఇవి కాకుండా మ్యాట్, సీమాట్, స్నాప్ లాంటి మరికొన్ని ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఓకే, కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి అడ్మిషన్ సంపాదించారు. ఆ తర్వాత బీ-స్కూల్ లోపల లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడ మనలో ఎలాంటి మార్పొస్తుంది? ఇది నిజంగా ఒక ట్రాన్స్ఫార్మేషన్ లాంటిదే. ప్రతి ఎంబీఏ లేదా పీజీడీఎం ప్రోగ్రాంలో కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఆపరేషన్స్, ఐటీ, స్ట్రాటజీ, ఇవన్నీ ఫౌండేషన్ లాంటివన్నమాట. ఏ బిజినెస్ నడపాలన్నా ఈ బేసిక్స్ తప్పనిసరి. ఈ కోర్ సబ్జెక్ట్స్తో పాటు మన ఇంట్రెస్ట్ను బట్టి స్పెషలైజేషన్స్ కూడా ఎంచుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో బిజినెస్ అనలిటిక్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఆంట్రప్రెన్యూర్షిప్కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇదంతా కేవలం పుస్తకాల్లో చదివే చదువు కాదు. అసలు మజా ఇక్కడే ఉంది. ఇంటర్న్షిప్లు, లైవ్ ప్రాజెక్టుల రూపంలో రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. థియరీని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో నేర్చుకునేది ఇక్కడే. సరే, 2 ఏళ్లు ఇంత కష్టపడి చదివాక ప్రతిఫలం ఎలా ఉంటుంది, అంటే కెరీర్ ఎలా ఉంటుంది, జీతాలు ఎలా ఉంటాయి, ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎంబీఏ లేదా పీజీడీఎం తర్వాత కెరీర్ ఆప్షన్స్కి కొదవే ఉండదు. కార్పొరేట్ మేనేజర్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఇలా ఎన్నో దారులు. లేదు, సొంతంగా ఏదైనా సాధించాలనుకుంటే ఆంట్రప్రెన్యూర్గా కూడా మారచ్చు. ఇక జీతాల విషయానికొస్తే ఇండియాలో ఒక ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేస్తే యావరేజ్గా సంవత్సరానికి 9 లక్షల రూపాయల ప్యాకేజీతో మొదలవుతుంది. ఇదొక మంచి స్టార్ట్ అని చెప్పొచ్చు. అదే మనవాళ్లు ఇంటర్నేషనల్ మార్కెట్లో జాబ్ సంపాదిస్తే ఆ నంబర్ ఇంకా చాలా పెద్దది. అక్కడ స్టార్టింగ్ శాలరీనే యావరేజ్గా $80,000 వరకు ఉంటుంది. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక
ఇండియాలోనే సీనియర్ లెవెల్ రోల్స్లో సంవత్సరానికి 20 లక్షలు ఆ పైన కూడా సంపాదించొచ్చు. కెరీర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అందుకే అంటారు, ఎంబీఏ లేదా పీజీడీఎం అనేది కేవలం ఒక సర్టిఫికెట్ కాదు. అది మనలో నాయకత్వ లక్షణాలను పెంచుతుంది, కొత్తగా ఆలోచించేలా చేస్తుంది, సొంతంగా ఏదైనా సాధించాలనే స్ఫూర్తినిచ్చే ఒక పవర్ఫుల్ లాంచ్ ప్యాడ్. మరి మనసులో ఉన్న కలల్ని నిజం చేసుకోవడానికి ఇది సరైన మార్గమేనా? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కొక్కరి లక్ష్యాలు, ఆశయాలను బట్టి ఉంటుంది. ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి.